Yes, good morning, everyone, and good morning, Vestige. So, అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మై గ్రేట్ అప్లయన్స్ అండ్ మెంటర్స్ రాజేష్ సార్, నాగేందర్ సార్, అండ్ ఉపేందర్ సార్. సో, గుడ్ మార్నింగ్. అండ్ అలాగే అవర్ గ్రేట్ మేనేజ్మెంట్, వెస్టేజ్ మేనేజ్మెంట్, మిస్టర్ గౌతమ్ బాలి సార్, అండ్ అలాగే దీపక్ సార్, కన్వర్ సార్కి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ మీ అందరికి ఈరోజు జూమ్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్క లీడర్కి, వుడ్ బి లీడర్కి, అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికి, అండ్ గెస్ట్లు ఎవరైనా అటెండ్ అయితే వాళ్ళకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎస్. సో మరి ఈ రోజు వచ్చేసి ఒక అద్భుతమైన ప్రెజెంటేషన్ అనేది రాబోతుంది. సో ప్రతి ఒక్కరికి నిజంగా చెప్పాలంటే పైసలు సంపాదించే ప్రెజెంటేషన్, పైసలు ఇప్పించే ప్రెజెంటేషన్, సింపుల్ గా చెప్పాలంటే. సార్ నో. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 100% పైసా వసూల్ ప్రెజెంటేషన్. ఎవరికి పైసా వసూలు అంటే ఎవరైతే మనస్ఫూర్తిగా వింటారో, నోట్ చేసుకుంటారో, అలాగే మీరు గ్రహించిన విషయాల్ని మీ టీం మెంబర్స్ కి యాజ్ టీజ్ గా మీరు డూప్లికేట్ చేస్తారో, సో 100% పైసా వసూలు. ఎంతమంది పైసా వసూలు చేయాలనుకుంటున్నారు వెస్టేజ్ లో? వెస్టేజ్ లో చాలా డబ్బు ఉంది. వెస్టేజ్ లో చాలా డబ్బు ఉంది. ఎంత డబ్బు సంపాదించాలని అంత ఉంది. సో దానికి తోడు మనకి యానివర్సరీ సందర్భంగా బంపర్ ఆఫర్స్ ఇచ్చారు. చాలా పెద్ద పెద్ద ఆఫర్స్ ఇచ్చారు. మరి ఆఫర్స్ ద్వారా మనము డబ్బు అనేది ఎంత అంటే అంత సంపాదించవచ్చు. రెడీ ఉన్నారా అందరూ? రెడీ ఉన్నారా? ఎస్, మీరు రెస్పాండ్ అవుతా ఉండాలి చాట్ బాక్స్ లో. చాట్ బాక్స్ అనేది రెస్ట్ ఇవ్వద్దు. సో నోట్ చేసుకుంటూ అండ్ అలాగే రెస్పాండ్ అవుతూ కూడా ఉండండి. రైట్? ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కూడా చాలా ప్రౌడ్ గా మనం ఫీల్ అవ్వాలి. చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. అండ్ చాలా మందికి చెప్పుకోవాలి. ఏంటి అంటే మనం వెస్టేజ్ లో ఉన్నందుకు చాలా ప్రౌడ్ఫుల్ గా ఉండాలి. సో ఎందుకు అంటే ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ బ్రాండ్. సో లాస్ట్ ఇయర్ వచ్చింది అండ్ ఈ ఇయర్ కూడా వచ్చింది. అంటే ఎంటైర్ ఇండియాలోనే ఒక ట్రస్ట్ అంటే ఒక నమ్మకం, గుడ్డి నమ్మకం. ట్రస్ట్ అంటే ఏంటంటే గుడ్డి నమ్మకం. సో అటువంటి ఒక నమ్మకమైన డైరెక్ట్ సెల్లింగ్ బ్రాండ్లు అనే ఇచ్చే ఒక కంపెనీలో మనం ఉన్నాం. సో వెస్టేజ్ అంటే ఒక బ్రాండ్ అబ్బా. సింపుల్ గా చెప్పాలంటే వెస్టేజ్ అంటే ఒక బ్రాండ్, ఇండియాలోనే ఒక నమ్మదగ్గ బ్రాండ్. సో లాస్ట్ ఇయర్ తో పాటు ఈ ఇయర్ కూడా రావడం అనేది అంత ఈజీ కాదు. మరి అటువంటి ట్రస్టెడ్ బ్రాండ్ లో ఉన్నందుకు మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలా వద్దా? ఎస్ ఆర్ నో? సో ప్రతి ఒక్కరం కూడా ఒకసారి మనం అందరం కూడా ఇటువంటి గొప్ప కంపెనీలో ఉన్నందుకు, ఇటువంటి గొప్ప కంపెనీని మనకు అందించినందుకు మనస్ఫూర్తిగా మనం ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందాం బాలి సార్ అండ్ టీమ్ కి. మనస్ఫూర్తిగా ఫస్ట్ బాలి సార్ అండ్ టీమ్ కి థ్యాంక్స్ చెప్పుకుందాం. అలాగే మీకు వెస్టేజ్ పరిచయం చేసిన వ్యక్తులు, మనకందరికి వెస్టేజ్ పరిచయం చేసిన వ్యక్తులు, మన స్పాన్సర్ కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుందాం. ఈ బిజినెస్ లో ఉన్నా లేకపోయినా, ఈ బిజినెస్ లో ఉన్నా లేకపోయినా, కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. ఎందుకు అంటే మరి మీ స్పాన్సర్ ఇచ్చిన అవకాశం ద్వారానే, నా స్పాన్సర్ ఇచ్చిన అవకాశం ద్వారానే నేను ఇక్కడ ఉన్నా. ఇటువంటి గొప్ప కంపెనీలో నేను ఉన్నందుకు నేను మనస్ఫూర్తిగా నా యొక్క స్పాన్సర్ కి, నాకు వెస్టేజ్ అవకాశం ఇచ్చిన నా స్పాన్సర్ కి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ నాకు ఓనమాలు నేర్పించిన నా అప్లైన్స్ కి, నా మెంటర్స్ కి, నా గురువులకి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అలాగే మీరు కూడా చెప్పుకోండి. ఎందుకంటే ఇంత గొప్ప అవకాశం రావడం అంత ఈజీ కాదు. సో నిజంగా ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నా కానీ మనకే వచ్చింది, కొంతమందికి మాత్రమే అవకాశం వచ్చింది. రైట్? సో కాబట్టి నిజంగా మనం చాలా చాలా అదృష్టవంతులం. ఇంత మంచి కంపెనీలో మనం ఒక మెంబర్ గా మనం ఉన్నందుకు. ఎస్, మనకి అందరికీ తెలుసు జూన్ 2, జూన్ 2 కంపెనీ యానివర్సరీ. రైట్? సో వెస్టేజ్ కంపెనీ యొక్క యానివర్సరీ. మరి ఈ యొక్క జూన్ 2 2024లో 20th యానివర్సరీ, 19 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 20వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా మనకి వెస్టేజ్ అనేది గొప్ప ఆఫర్స్ ఇచ్చింది. గొప్ప ఆఫర్స్ ని లాంచ్ చేసింది. 20th సెంచరీ అంటారు చూసారా? నిజంగా 2020 మ్యాచ్ అయితే ఎంతైతే కిక్ ఇస్తుందో, నిజంగా ఇక్కడ ఎంతమందికి 2020 మ్యాచ్ ఐపీఎల్ వచ్చిందంటే చాలా మంది నిద్రాహారాలు మానిపోయి టీవీకి అతుక్కుపోయి ఉన్న వాళ్ళు ఉంటారు. రైట్? రేపు మ్యాచ్ వాళ్ళకి ఫేవరెట్ టీం ఏదైనా ఉంది అంటే ఆటోమేటిక్ గా 2 రోజుల ముందే ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ టైంలో నా ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఉన్నాడు, ఆ టీంలో నేను సపోర్ట్ చేస్తున్న టీం ఉందని చెప్పేసి చాలా మంది టీవీకి అతుక్కుపోయి ఉంటారు. ఏదైనా పనులు ఉన్నా ముందుగానే కంప్లీట్ చేసుకుని ఆ టైంలో ఫ్రీగా ఉంటారు. ఎస్ ఆర్ నో? రైట్? మరి అటువంటి ఒక 2020 జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే. దాని మీద మనకి రూపాయి పైసా వచ్చేది లేదు. జస్ట్ ఎంటర్టైన్మెంట్. మరి బెట్టింగ్లు కాసేటోళ్ళు ఉంటారు. మేబీ వాళ్ళకేం వస్తున్నాయో ఏం పోతున్నాయో తెలియదు. అది పక్కన పెడితే
నైట్ 11 గంటలు, 11:30, 12 గంటల వరకు కూడా చూసిన రోజులు ఉన్నాయి. నేను కూడా ఒకటి రెండు మ్యాచ్లు చూసిన. ఒకప్పుడు క్రికెట్ తప్ప ఏది లైఫ్ లేదనుకునే వ్యక్తిని, బట్ ఇప్పుడు చాలా అవాయిడ్ చేసి ఒక ట్రాక్ లోకి వచ్చిన. సో మరి అటువంటి 2020 మ్యాచ్ కోసం ఎలాగైతే వెయిట్ చేస్తున్నారో, ఎలాగైతే ఒక కిక్ ని ఫీల్ అవుతున్నారో, మరి వెస్టేజ్ యొక్క 2020 యానివర్సరీ అంటే 20 యానివర్సరీ సందర్భంగా ఇచ్చిన ఈ యొక్క ఆఫర్స్ చూస్తే నిజంగా ఒక రేంజ్ లో ఉంది. ఒక నిజంగా ఒక రేంజ్ లో ఉంది. నిద్ర కూడా పట్టే క్షణాలు అయితే లేవు. ఎందుకంటే సో ఈ యొక్క ఆఫర్స్ ద్వారా రూ. 1,00,000 ఈజీగా కొట్టేవతలు పడేయచ్చు. మన పవర్ అకాడమీలో చెప్తుంటారు కదా. సో ఐపీఎల్స్ అవ్వడానికి ఒక బెస్ట్ అవకాశం ఒక లీడర్స్ కి, ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఆ లీడర్స్ కి మాత్రం చాలా 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 అవకాశం ఉంది. అండ్ అలాగే ఇప్పటి వరకు ఎర్నింగ్స్ రాని వాళ్ళు కూడా ఈ యొక్క అవకాశం ద్వారా ఎర్నింగ్స్ తీసుకోవచ్చు. 10,000, 20,000, 30,000 సంపాదించవచ్చు అనమాట. నెలకి మినిమం ఒక రూ. 7,000 నుంచి 10,000 సంపాదించవచ్చు. మినిమం రూ. 7,000 అనేది ఎర్న్ చేయొచ్చు ఈ యొక్క ఆఫర్స్ ద్వారా. మరి చెప్పడానికి నేను రెడీగా ఉన్నా, తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఎక్సైటెడ్ గా ఉన్నారు? ఆర్ యూ ఎక్సైటెడ్? ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూడండి V20 వెల్త్ పూల్, ఇక్కడ చూడండి వెల్త్ పూల్, వెల్త్ పూల్ అని ఇచ్చారు. సో వెల్త్ పూల్ అంటే వెల్త్ అంటే ఏంటి? వెల్త్ పూల్ అని ఇచ్చారు కదా, వెల్త్ అంటే ఏంటి? వెల్త్, ప్రాఫిట్, ఇన్కమ్, ఆదాయం. ఓకే, రైట్. చాలా బాగా రెస్పాన్స్ అవుతున్నారు. వెరీ గుడ్, సూపర్. ఆదాయం, మనీ. ఓకే. ఇక్కడ స్పెల్లింగ్ ఒకటి కనిపిస్తుంది కదా, అంటే ప్రతిదీ కూడా డీటెయిల్ గా చెప్తా నేను, ఊరికినైతే చెప్పను. ప్రతిదీ కూడా నేను డీటెయిల్ గా అని చెప్తా. సో వెల్త్ అనేది అంటారు, మనం వెల్త్ అంటే స్పెల్లింగ్ ఉంటది కదా. వెల్త్ అంటే స్పెల్లింగ్ ఉంటది, ఏముంటది వెల్త్ స్పెల్లింగ్? వెల్త్, వెల్త్ స్పెల్లింగ్ ఒకసారి చెప్పండి నాకు. వెల్త్ స్పెల్లింగ్ SWEALTH. కానీ ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏముంది? డబ్ల్యూఈ అంటే డబ్ల్యూ, సారీ అయిపోయినట్టుంది. రైట్. సో ఇక్కడ WEALTH వెల్త్, కానీ ఇక్కడ WELLTH అని ఉంది, రైట్. అంటే ఇక్కడ చూడండి, ఆ ఇక్కడ డివైడ్ చేయండి. WEL వెల్, వెల్త్, తర్వాత LTH హెల్త్. దాని పలకటం చూడండి. LTH ఏమవుతుంది? ఎలా పలుకుతావు LTH ని? హెల్త్ అంటాం, అవునా? అంటే ఇక్కడ వెల్త్ ప్లస్ హెల్త్ రెండు ఉన్నాయి ఇక్కడ. వెల్త్ ప్లస్ హెల్త్ రెండు ఉన్నాయి. అంటే ఆదాయం ఉంది అండ్ దాంతో పాటుగా ఆరోగ్యం ఉంది. అంటే ఆ రెండు ఉన్నాయంటే ఆ కుటుంబం క్షేమంగా ఉన్నట్టు అర్థం, అంటే సంక్షేమంగా ఉన్నట్టు అర్థం. అంటే ఇక్కడ సో V20 అనేది మనకి ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని కూడా ఇస్తుంది. 100% ఖచ్చితంగా, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మనకి చాలా ఆఫర్స్ ఇచ్చారు. దాంట్లో కూడా సపరేట్ గా ఉంటది. ఈ 3-4 డేస్ లో మళ్ళీ ఒక ప్రజెంటేషన్ ఉంటది. హెల్త్ ప్రొడక్ట్ పైన కూడా మనకి ఒక స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. హెల్త్ ప్రొడక్ట్ పైన ఎవరైతే హెల్త్ ప్రొడక్ట్ ఒక 200 పీవీ చేసిన వాళ్ళకి కామన్ గా అయితే ఒక ₹500 క్యాష్ బ్యాక్ వస్తుంది. అది కాకుండా అదనంగా ₹750 ఇన్సెంటివ్స్ అలా ఇస్తుంది అనమాట. అలా కొన్ని ఇవ్వడం జరిగింది. అది కూడా మీకు ఒక ప్రెజెంటేషన్ ఉంటది. అంటే చూడండి, ఆ ప్రొడక్ట్స్ వాడడం ద్వారా మనకి హెల్త్ వస్తుంది. ఆ ప్రొడక్ట్స్ వాడడం ద్వారా, హెల్త్ సప్లిమెంట్స్ వాడడం ద్వారా మనకి హెల్త్ వస్తుంది. మరి దాంతో పాటు ఈ యొక్క ఆఫర్ను ఉపయోగించుకొని బిజినెస్ చేయడం ద్వారా వెల్త్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఈ రెండు వస్తుంది అని చెప్పేసి ఈ V20కి ఇవ్వడం జరిగిందనమాట. ఎస్.
ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం అన్నమాట ఇప్పటి వరకు కూడా. సో మనకు పరమేశ్వర్ స్టార్టింగ్ లో చెప్పారు 1 crore క్లబ్, 2 crore క్లబ్, 3 crore క్లబ్ ఇచ్చారు. కానీ ఫస్ట్ టైం. అండ్ నిజంగా చాలా పెద్ద పూల్. చాలా పెద్ద పూల్. ఎంత ఇచ్చారో ఆల్రెడీ పోస్టర్లు చూసి ఉంటారు. చాలా ఆ, పెద్ద పెద్ద పూల్ ఇప్పటి వరకు ఎంటైర్ వెస్టేజ్ యొక్క, అంటే నా జర్నీ కావచ్చు ఇప్పటివరకు ఈ 20 years లో గారు ఇటువంటి పెద్ద పూల్ అనేది ఎప్పటికి ఇవ్వలేదు కూడా, ఇప్పటి వరకు కూడా ఇవ్వాల. సో మరి అటువంటి పెద్ద పూల్ ని మనం ఉపయోగించుకుంటే పెద్ద ఇన్కమ్స్ వస్తాయంటే 100% వస్తుంది. ఆ పూల్ ఏంటో తెలుసా? more than 20 crores. 20 కోట్ల రూపాయలు మనకి కంపెనీ, మనకి ఆల్మోస్ట్ 65% ఇస్తుంది. ఆల్మోస్ట్ మనకి వచ్చేసి ఏదైతే 100 రూపాయలు ఉందో 100 రూపాయలు 65 రూపాయలు అనేది మనకి తిరిగి ఇచ్చేస్తుంది, షేర్ చేస్తుంది ఆల్రెడీ. మరి దాంట్లో ఇంకో 20 కోట్లు, అంటే 100 కోట్ల టర్న్ ఓవర్ జరిగితే దాంట్లో 65 కోట్లు మనకి తిరిగి ఇచ్చేస్తుంది. అదనంగా దీంట్లో కూడా మనకి ఈ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 అండ్ 2025, 2024 అండ్ 2025కి 20 కోట్లు మనకు పంచబోతుందండి. 20 కోట్ల రూపాయలు. ఇప్పుడు చెప్పండి, ఏ కంపెనీ అయినా ఏదైనా ఆఫర్స్ పెట్టి, ఆఫర్స్ ఎందుకు పెడతారో తెలుసా? వేరే వేరే కంపెనీలు కాబట్టి వేరే వేరే కొన్ని చూస్తుంటాం లాసుల్లో. అది అమ్ముడు పోని ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో లేకపోతే నష్టపోయే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఏదో రకంగా ఆఫర్స్ పెట్టేసి బాగా బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో చాలా మంది ఆఫర్స్ పెడతా ఉంటారు, అక్కర్లేని అమ్ముడు పోని వాటి విషయంలో. అవునా? కానీ వెస్టేజ్ లో చూసుకున్నట్టయితే, సో మనం చూడండి ఆఫర్స్ పెట్టిన ప్రొడక్ట్స్ కూడా చూడండి ఎంత క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎంత రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో. ఎస్ ఆర్ నో? అలాగే ఏ కంపెనీ కూడా డబ్బులు ఇంకా కోట్లు కోట్లు సంపాదించాలని చూస్తుంది కానీ, సో వచ్చే దాంట్లో ఆల్రెడీ మనకు వచ్చేసి బయట చూసుకున్నట్టయితే ఎటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయినా 60% మాత్రం ఇస్తుంది. వెస్టేజ్ అనేది ఆల్మోస్ట్ 65% ఇస్తుంది. మరి అదనంగా మరి ఇక ఇటువంటి 20 కోట్లు అనేది మనకి ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. చాలా గొప్ప విషయం. ఎస్ ఆర్ నో? మరి చూడండి, 20 కోట్లలో వాటా కావాలనా? వాటా తీసుకోవాలనుకుంటున్నారా మీరు? ఎంతమందికి వాటా కావాలి 20 కోట్లలో? 20 crores లో. ఈ 20 కోట్లలో వాటా 2024 2025 ఫైనాన్షియల్ లో డిసెంబర్ వరకు 10 కోట్లు, అండ్ డిసెంబర్ నుంచి జూన్ వరకు మళ్ళీ ఒక 10 కోట్లు. అంటే ఈ 6 నెలల్లో 10 కోట్ల రూపాయలు షేర్ చేయబోతుంది. అండ్ వచ్చే తర్వాత జనవరి నుంచి 6 నెలల్లో 10 కోట్ల రూపాయలు, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 20 కోట్ల రూపాయలు, అంటే V20 సందర్భంగా వెస్టేజ్ యొక్క 20th యానివర్సరీ సందర్భంగా 20 కోట్ల రూపాయలు మనకి ఇవ్వబోతుంది. నిజంగా కదా? సో 20 కోర్స్ అంటే వావ్, సూపర్ అసలు. సో దాంట్లో ఎంత వరకు వాటా కావాలంటే అంతవరకు వాటాను తీసుకోవచ్చు. ఫస్ట్ టైం ఇన్వెస్టేజ్. సో ఇప్పటి వరకు కూడా ఇటువంటి పూల్ అనేది ఇంతవరకు తీసుకురాలేదు, ఫస్ట్ టైం అన్నమాట. సో ముఖ్యంగా ఈ రోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, సో ఈ యొక్క V20 యానివర్సరీ వెల్త్ ఆఫర్ లో వెరీ స్పెషల్ ఆఫర్ ఇది. 5 కోట్లు, 5 crore పూల్. 5 crore పూల్ ఫర్ 6 months. సో ఈ 6 months లో 5 కోట్ల రూపాయలు పక్కకు తీసేస్తారు అన్నమాట. 5 కోట్ల రూపాయలు ఏదైతే టర్న్ ఓవర్ జరుగుతుందో, సో ఈ టర్న్ ఓవర్ లో 5 కోట్ల రూపాయలు. చూడండి, 5 కోట్ల రూపాయలు అంటే అంత ఈజీ కాదు. ఎవ్రీ మంత్ 5 crores కాదు, ఈ 6 నెలల్లో 5 crores. సో ఈ 6 నెలల్లో 5 crores ఎప్పటి వరకు నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే, సో వ్యాలిడ్ వచ్చే జూన్, అంటే ఈ మంత్ జూన్ 2 నుంచి నవంబర్ 2024 బిజినెస్ మంత్ ఎండింగ్ వరకు. అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఈ 6 months అనేది ఈ యొక్క పూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 5 కోట్లు. ఇప్పుడు చెప్పండి, 5 కోట్ల రూపాయలు. నేను మళ్ళీ మళ్ళీ అడుగుతా, ఇందులో వాట ఎవరికి కావాలా? ఎవరికి కావాలండి 5 కోట్ల రూపాయల వాట ఎవరికి కావాలా? ఎందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానంటే, మీరు మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటేనే అది వస్తుంది. కావాలని కోరుకుంటేనే వస్తుంది. నేను కూడా కావాలని కోరుకుంటా. నాకు ఏదైనా కావాలంటే నేను ఖచ్చితంగా ప్రతిరోజు కోరుకుంటా, దానికోసం పని చేస్తా 100%. అందుకని నేను అనుకున్న ప్రతిదీ సాధిస్తా. అనుకున్న ప్రతిదీ నేను అచీవ్ చేస్తా 100%, దాంట్లో డౌటే లేదు. రైట్? ఎస్, 5 కోట్ల రూపాయల పూల్ అండి. సో ఇది వచ్చేసి జూన్ నుంచి మనకి నవంబర్ వరకు ఉండబోతుంది 5 కోట్ల రూపాయలు. సో ఇది ఎవరికి ఫస్ట్ అంటే, బిజినెస్ బిగినర్స్ పూల్. ఫస్ట్ ఈ 5 కోట్ల రూపాయలు ఎవరికి అంటే, సో అందరికి కాదు, ఓన్లీ బిజినెస్ బిగినర్స్. ఎవరు ఆ బిజినెస్ బిగినర్స్ అంటే, మన యొక్క ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క బిజినెస్ కి ఒక పిల్లర్స్ ఎవరు అంటే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్. ఎవరికైనా ప్రతి ఒక్క లీడర్ కి
మెయిన్ పిల్లర్స్ ఎవరు అంటే బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్ అండ్ గోల్డ్ డైరెక్టర్స్. వీళ్ళు బిజినెస్ బిగినర్స్ అండ్ పిల్లర్స్ ఆల్సో. సో మరి వీళ్ళ కోసం ఈ 5 కోట్ల రూపాయలండి. ఇప్పుడు చెప్పండి, ఆండ్రైజ్ చేయండి ఒకసారి. పోనీ ఆండ్రైజ్ వద్దు, నేను చూడను. ఇక్కడ చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. బిజినెస్ బిగినర్స్ బ్రాంజులు సిల్వర్లు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. బ్రాంజ్ సిల్వర్ ఆండ్రైజ్ చేయకండి. సో ఇక్కడ చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. బ్రాంజులు సిల్వర్లు ఉన్నారు కదా. సో మరి బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్ ముగ్గురు. సో మీకోసం ఈ ఆఫర్ 5 కోట్ల రూపాయల్లో మీ వాటా ఎంతో మీరు చెక్ చేసుకోవాలి. మీరు డిసైడ్ అవ్వాలి అంతే. అది ఎంత వస్తుంది, ఎలా వస్తుంది అనేది నేను చెప్తా. సో ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత మీకు ఒక స్ట్రక్చర్ లో కూడా ఇస్తాను, వీలైనంత త్వరగానే ఇస్తాను. మేజర్ గా బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ డైరెక్టర్స్ కి మేజర్ స్ట్రక్చర్ అనేది ప్రిపేర్ చేసి నేను ఇస్తా ఈ 3-4 డేస్ లో. సో ఈ లోపు మీకంటూ ఒక అవగాహన రావాలనే ఉద్దేశంతో ఇది ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, ఈ బిజినెస్ బిగినర్ స్కూల్ లో బ్రాంజ్ టు గోల్డ్ డైరెక్టర్ అంటే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ డైరెక్టర్స్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క 6 మంత్స్ లో, మనకి చూడండి ఈ యొక్క 6 మంత్స్ లో 5 మంత్స్ మీ యొక్క టైటిల్ ని మెయింటైన్ చేయాలి. మీ యొక్క టైటిల్ ని మెయింటైన్ చేయాలి. బ్రాంజ్ అయితే బ్రాంజ్, సిల్వర్ అయితే సిల్వర్, గోల్డ్ అయితే గోల్డ్. బ్రాంజ్ అయితే బ్రాంజ్, సిల్వర్ అయితే సిల్వర్, గోల్డ్ అయితే గోల్డ్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మీరు జూన్ మంత్ లో మీరు జూన్ మంత్ లో ఏదైతే టైటిల్ మెయింటైన్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రాంజ్ డైరెక్టర్ ఉన్నారు ఆల్రెడీ. ఈ నెల బ్రాంజ్ అయ్యారంటే మీది బ్రాంజ్ డైరెక్టర్ బేస్ టైటిల్ ఉంటుంది. బ్రాంజ్ డైరెక్టర్ క్రైటీరియా అనేది మీరు ఇక్కడ ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ మీరు సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నారు ఆల్రెడీ, మీరు సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, కానీ ఈ మంత్ మీరు బ్రాంజ్ అయ్యారు. ఈ మంత్ మీరు బ్రాంజ్ మెయింటైన్ చేశారు. బ్రాంజ్ అయ్యారు మీన్స్ గోల్డ్ డైరెక్టర్ కూడా ఈ నెల బ్రాంజ్ మెయింటైన్ చేశారు, సిల్వర్ డైరెక్టర్ ఈ నెల బ్రాంజ్ మెయింటైన్ చేశారు. మీ యొక్క బేస్ టైటిల్ ఏమవుతుందంటే బ్రాంజ్ డైరెక్టర్ అవుతుంది. మీ యొక్క బేస్ టైటిల్ ఏమవుతుందంటే బ్రాంజ్ డైరెక్టర్ అవుతుంది. గోల్డ్ డైరెక్టర్ మీరు ఈ నెల బ్రాంజ్ మెయింటైన్ చేస్తే బ్రాంజ్ డైరెక్టర్ క్రైటీరియాని మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? అర్థమైందా? రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. మీరు సిల్వర్ అయినా గోల్డ్ అయినా జూన్ మంత్ లో మీరు ఏదైతే మెయింటైన్ చేస్తారో, సారీ, జూన్ మంత్ లో మీరు ఏదైతే టైటిల్ మెయింటైన్ చేస్తారో అదే మీ యొక్క బేస్ టైటిల్. దాని ప్రకారంగానే ఇక్కడ ఇచ్చిన టార్గెట్ కంప్లీట్ చేయాలి. అర్థమైంది కదా? రైట్. ఒకవేళ మీరు జూలైలో చేస్తే, ఇప్పుడు జూలైలో మెయింటైన్ చేశారు, జూలైలో చేసిన లేదా కొత్తగా అచీవర్స్ వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా అచీవర్స్ ఫర్ 5% 8%, 12% ఉన్నారు, లేదా నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ ఉన్నారు. వాళ్ళు ఒకవేళ జూన్ లో కాకుండా జూలైలో మెయింటైన్ చేసిన నెక్స్ట్ 5 మంత్స్ అంటే ఇచ్చారు చూడండి ఇక్కడ, 6 మంత్స్ లో 5 మంత్స్, ఎనీ 5 మంత్స్ అనేది మనం ఖచ్చితంగా ఆ లెవెల్ ని మెయింటైన్ చేయొచ్చు లేదా పెంచుకోవచ్చు. ఇక్కడ చూడండి, మెయింటైన్ యువర్ లెవెల్ ఆర్ అప్ యువర్ లెవెల్. మీరు బ్రాంజ్ ఉన్న వాళ్ళు సిల్వర్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, సార్ అవ్వచ్చు, డైమండ్ అవ్వచ్చు, యూసిడి కూడా అవ్వచ్చు. అర్థమవుతుందా? 100%. కాకపోతే ఏంటంటే ఇక్కడ 2 పద్ధతిలో మనకి టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది. 2 పద్ధతుల్లో టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ఒక పద్ధతి వచ్చేసేమో మీరు బ్రాంజ్ ఉన్నోళ్ళు బ్రాంజ్ మెయింటైన్ చేయటం, టైటిల్ నో టైటిల్. బ్రాంజ్ ఉన్నోళ్ళు ఈ 6 నెలలు, ఈ 6 నెలలు 5 నెలలు బ్రాంజే, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళలే, సిల్వర్, గోల్డ్, స్టార్ లోకి వెళ్ళలే. అటువంటి వాళ్ళకి ఒక టార్గెట్ ఉండింది. అర్థమవుతుందా? అండ్ అలాగే ఒకవేళ మీరు ఇంకో క్రైటీరియా, బ్రాంజ్ అయ్యారు, సిల్వర్ అయ్యారు, బ్రాంజ్ సిల్వర్కి వెళ్ళారు, గోల్డ్కి వెళ్ళారు, స్టార్ కూడా వెళ్ళారు, సో అటువంటి వాళ్ళకు ఒక క్రైటీరియా ఇవ్వడం జరిగింది అనమాట. అర్థమవుతుందా? అలా టార్గెట్స్ అనేది మనకి సో మంత్ వైజ్ గా ఇచ్చారు. అండ్ అలాగే టోటల్ గా ఒక పూల్ కు కూడా ఇవ్వడం జరిగింది. నెలవారీగా చేయొచ్చు, లేకపోతే అలా టైటిల్ పెంచుకుంటూ మీరు నెక్స్ట్ ప్రమోషన్ కి వెళ్తూ కూడా గ్రూప్ పీవి, జీపీవి అంటారు, దాన్ని పెంచుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఎవరైతే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ఉన్నారో ఫస్ట్ మీరు 100 PV మీరు చేయాలి ఎవ్రీ మంత్. ప్రతి నెల మీరు చేయాల్సింది ఏంటి అంటే 100 PV. ప్రతి నెల మీరు చేయాల్సింది 100 PV మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 నెలలు, 6 నెలలు 600 PV వేసుకోండి. సారీ, ఓకే, 600 PV. రైట్. సో 600 PV మీ సెల్ఫ్ లో ఉండాలా. ఓకేనా?
600 పీవీ. అండ్ అలాగే అది సింగిల్ పీవీ అండ్ సింగిల్ గాని మల్టిపుల్ గా కానీ చేయొచ్చు ఇన్వాయిస్ లో. ఒకేసారి చేయాలనే రూల్ ఏం లేదు. సో 100 పీవీ అనేది కూడా మీరు మల్టిపుల్ గా చేసుకోవచ్చు. ఒక 50 పీవీ 30 పీవీ అట్లా చేసుకోవచ్చు. సో ఆ నెలలో ఆ నెల మొత్తం మీద మీరు చేసుకోవచ్చు. కాకపోతే కన్సిస్టెన్సీ ఆఫర్ లో రావాలంటే మన కన్సిస్టెన్సీ ఆఫర్ ఏదైతుందో 14వ తారీఖు లోపు చేసుకుంటే కన్సిస్టెన్సీ ఆఫర్ లో వస్తారు. సో కాబట్టి నా సలహా వచ్చేసి సో 14 లోపే చేసేసుకోవాలా. అర్థమవుతుందా? అంతేగాని మంత్ ఎండింగ్ వరకు ఉంది కదా అనుకోవద్దు. సో 100 పీవీ అనేది ఎవ్రీ మంత్ మస్ట్ అండ్ షుడ్ గా మినిమం 100 పీవీ అనేది చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, మినిమం 100 పీవీ అనేది చేయాలి. అండ్ ఎలిజిబుల్ ఫర్ బ్రాంజ్ డైరెక్టర్. బ్రాంజ్ డైరెక్టర్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఆయన చేయాల్సింది 2800 పీవీ, 2800 పీవీ. 2800 పీవీ అనేది ఖచ్చితంగా మంత్ టార్గెట్. ఇది చూడండి, మంత్ టార్గెట్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి. పర్ మంత్ మనం చేయాల్సింది 2800. అంటే ఏంటి? టీమ్ బిల్డింగ్ బోనస్ ఎలిజిబుల్ కావాలా. టీమ్ బిల్డింగ్ బోనస్ ఎలిజిబుల్ కావాలా. అర్థమవుతుందా? ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది చూడండి. టార్గెట్ పీవీ పర్ మంత్ ఆయన చేయాల్సింది 2800 పీవీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏం చేశాడు? సెల్ఫ్ 100 పీవీ చేశాడు. సెల్ఫ్ 100 పీవీ చేశాడు. సో జీపీవి ఎంత చేయాలా? 2700 పీవీ. జీపీవి 2700 పీవీ అనుకుంటున్నా. లేదు అనుకుంటే జీపీవి 2800 ప్లస్ ఈయన 100 కలుపుకుంటే 2900 చేయాల్సి వస్తుంది. దీని మీద కొంచెం క్లారిటీ రాలేదు. సో క్లారిటీ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఇస్తాను. ఓకేనా? గ్రూప్ పీవీ అయితే మనకు 2800 చేయాలి. ఇక్కడ సెల్ఫ్ అయితే ఉందా ఇలా చూసుకుంటే ఇది 2900 పాయింట్లు. ఇలా సెల్ఫ్ 100 పాయింట్లు అండ్ ఇక్కడ 2800 అంటే టోటల్ గా చేయాల్సింది ఒక బ్రాంచ్ డైరెక్టర్ ఎన్ని చేయాలా? 2900 2900 పాయింట్ చేయాల్సి వస్తుంది. అర్థమవుతుందా? రైట్. ఇది ఆయన ఇది సెకండ్ కేటగిరీ ఉంది. ఇదేంటి అంటే పర్ మంత్. లేదు గ్రూప్ టార్గెట్ పీవీ ఫర్ పూల్ పీరియడ్ జీపీవీ. అంటే టోటల్ గా ఈ యొక్క 6 నెలల్లో 6 మంత్స్ లో మీరు చేయాల్సి 6 మంత్స్ కావచ్చు, 5 మంత్స్ కావచ్చు, 4 మంత్స్ కావచ్చు. ఇలా చెప్తా అది ఎట్లా అనేది కూడా మీకు స్ట్రక్చర్ ఒక టేబుల్ ఇస్తాను. ఇలా గ్రూప్ పీవీ ఇదేం పర్ మంత్ చేయాల్సింది. ఇదేం గ్రూప్ పీవీ 16,500 పీవీ చేయాలి. 16,500 పీవీ అనేది చేయాలి. బ్రాంజ్ డైరెక్టర్ నోట్ చేసుకోండి. పర్ మంత్ 2800 పీవీ. అలా చూసుకున్నట్టయితే లెక్కేసుకోండి. 2800 ఇంటూ 5 నెలలు మెయింటైన్ చేయమన్నారు. ఎంత అవుతుంది చెప్పండి? 2800 ఇంటూ 5 నెలలు ఎంత అవుతుంది? 2800 ఇంటూ 5 మంత్స్. ఫైవ్ అవుట్ ఆఫ్ 6 మంత్స్ మెయింటైన్ యువర్ లెవెల్. రైట్. ఎస్, 14,000. ఓకేనా? ఇది క్లియర్ ఉంది కదా? సో 5 అవుట్ ఆఫ్ 6 మంత్స్, 6 నెలల్లో 5 మంత్స్ మీ యొక్క లెవెల్ మెయింటైన్ చేయాలి, తగ్గొద్దు. సిల్వర్ ఉన్నోళ్ళు సిల్వరే మెయింటైన్ చేయాలి, గోల్డ్ ఉన్నోళ్ళు గోల్డ్ మెయింటైన్ చేయాలి. అర్థమవుతుంది? అంతేగాని గోల్డ్ ఉన్నోళ్ళు సిల్వర్ కి రావద్దు. ఒకసారి గోల్డ్ మెయింటైన్ చేశారు ఈ నెల అంటే మళ్ళీ సిల్వర్ కి రావద్దు. సిల్వర్ ఈ నెల మెయింటైన్ చేసారంటే బ్రాంజ్ కి రావద్దు. నెక్స్ట్ మంత్ లో నెక్స్ట్ 5 నెలల్లో కూడా సిల్వర్ సిల్వర్ గానే వెళ్ళిపోవాలి, గోల్డ్ గోల్డ్ గానే వెళ్ళిపోవాలా, బ్రాంజ్ బ్రాంజ్ గానే వెళ్ళాలి. అర్థమవుతుందా? ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు కూడా దీన్ని మిస్ చేసుకోవద్దు. ఆ మెయింటైన్ ఈ నెలలో వచ్చి అంటే మీరు బేస్ టైటిల్ ఏదైతే ఉందో దానికి తగ్గి మళ్ళా రాకూడదు. అదేంటి అనేది కూడా మీకు క్లియర్ గా చూపిస్తా. రైట్. ఈ బ్రాంజ్ డైరెక్టర్ పర్ మంత్ చేయాల్సింది సింపుల్ గా చెప్తా, తర్వాత మీకు స్ట్రక్చర్ లో చెప్తా. బ్రాంజ్ డైరెక్టర్ 2800 పీవీ జీపీవీ చేయాలా. ఓకేనా? ఓవరాల్ గా ఇది పర్ మంత్ చేయాల్సింది. అండ్ టోటల్ గా చేయాల్సింది 16,500. సిల్వర్ డైరెక్టర్ వచ్చేసి సెల్ఫ్ 100 పీవీ చేయాలి. అండ్ అలాగే 7,500 గ్రూప్ పీవీ చేయాలి. అండ్ 36,000 వచ్చేసి పూల్ పీరియడ్ చేసేయాలి ఈ 6 మంత్స్ లో. అండ్ అలాగే గోల్డ్ డైరెక్టర్ వచ్చేసి పర్ మంత్ 11,000 పీవీ. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే మీకు మంచి విషయం మీకు అర్థమవుతుంది. ఏంటి అంటే ఇక్కడ 2800 పీవీ ప్లస్ 100 పీవీ 2,900 అంటే మీ చెక్ మినిమం 8,000 రూపాయల నుంచి 10,000 వస్తుంది. మినిమం 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఒక బ్రాంజ్ డైరెక్టర్ తీసుకోవచ్చు. హ్యాపీయా కదా? హ్యాపీనా కాదా? ఇంకొకటి, ఒకవేళ కంపెనీ డబుల్ పీవీ ఇచ్చినా
ఎక్స్ట్రా పీవీ ఇచ్చినా మీరు చేయాల్సింది యాక్చువల్ పీవీనే. యాక్చువల్ పీవీ మాత్రమే మీకు కన్సిడర్ చేస్తుంది. సో చెక్స్ మీకు ఎక్కువ రావాలి, పర్ మంత్ ఇన్కమ్ ఎక్కువ రావాలంటే మీరు ఏ పీవీ ఆఫర్ ఇచ్చినా మీరు మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే యాక్చువల్ పీవీనే చేయాలి. కానీ మన వాళ్ళు చాలా మంది చేసేది ఏంటంటే 2001 పాయింట్ సగం చేసేద్దాం, 1000 పాయింట్లు చేస్తే మెయింటైన్ అవుతుంది. కానీ చెక్ కూడా అదే వస్తుంది, మెయింటైన్ కోసమే వస్తుంది, ఖర్చులు మెయింటైన్ చేయడానికి వస్తుంది. మీ మైండ్ లో ఎప్పుడు ఉండాల్సింది ఏంటి అంటే యాక్చువల్ పీవీ బిజినెస్ పెట్టుకోండి. తప్పదు అనుకుంటే ఏదన్నా కొట్టాలి, యాక్చువల్ పీవీతో మీరు ఒక పెద్ద స్థాయిలోకి వెళ్ళారు, పెద్ద చెక్ వస్తుంది అన్నప్పుడు ఇంకేదన్నా టైటిల్ అచీవ్ చేయడానికి, ఇంకేదన్నా పెద్ద చెక్ తీసుకోవడానికి ఏమన్నా ఉపయోగపడుతుంది. కానీ మీ మైండ్ లో మొత్తం ఎప్పుడు యాక్చువల్ పీవీనే ఉండాలి. సో బ్రాంజ్ డైరెక్టర్ మినిమం 8000 రూపీస్ చెక్ తీసుకోవచ్చు. సిల్వర్ డైరెక్టర్ చూడండి 7500 పాయింట్లు, 7500 పాయింట్లు. ఇది రావాలంటే ఏం చేయాలి? సింపుల్ గా ఒక సిల్వర్ డైరెక్టర్ వాళ్ళ అండర్లో ఉన్న బ్రాంజ్ డైరెక్టర్ ఉన్నాడు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈయన వచ్చేసి 2100 పాయింట్ సైడ్ వాల్యూ చేసిండు, ఇటు పక్క వచ్చేసి 6400 చేసి, సారీ 5000, ఎంత అవుతుంది చూడండి ఒకసారి, 5625 ఎల్ఓబి, 5625 ఎల్ఓబి తీసుకున్నాడు. కింద బ్రాంచ్ డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆ బ్రాంచ్ డైరెక్టర్ నుంచి మనకు అక్కడ చేయాల్సింది 7500 మైనస్ 5625, 1875. అంటే మెయింటైన్ చేస్తే చాలు, మెయింటైన్ చేస్తే చాలు. ఎందుకు ఇది పెట్టాడంటే ఒక సిల్వర్ డైరెక్టర్ మినిమం ఒక 15 నుంచి 20 వేలు తీసుకోవచ్చు ఇది చేస్తే. ఒక సిల్వర్ డైరెక్టర్ పర్ మంత్ 7500 గ్రూప్ పీవీ కనుక చేసినట్లయితే ఆయన చెక్కు 15,000 నుంచి 20,000 ఉంటుంది. ఎంతమంది కావాలా? ఎంతమందికి కావాలి? మినిమం ఒక సిల్వర్ డైరెక్ట్ చెక్ 15 నుంచి 20 వేలు రావాలి అంటే మీరు చేయాల్సింది 7500 పీవీ చేస్తే మీ చెక్ వస్తుంది. ఎవ్రీ మంత్ ఇలా 15-20 వేలు వస్తే హ్యాపీయా కాదా? హ్యాపీనా కాదా చెప్పండి? ఇది ఎవ్రీ మంత్ వచ్చే చెక్ 7500 పీవీ మించి ఎవ్రీ మంత్ వస్తుంది. వీటికి సంబంధించిన ప్రతి నెల మీరు చేసిన ఈ పీవీ యొక్క బోనస్ 6 నెలలకు వస్తుంది. అంటే యావరేజ్ వేసుకున్నా కానీ ఎంత ఇన్కమ్ వస్తుంది ఒకసారి ఆలోచించండి. ఎవ్రీ మంత్ 7500 పీవీకి మీరు ప్రతి నెల 6 నెలలు చేస్తే 6 నెలలు మీ చెక్ 15,000 నుంచి 20,000 వస్తుంది. కానీ 6వ నెల ఈ యొక్క 6 నెలల్లో మీరు చేసిన డైరెక్టర్ బోనస్ పాయింట్స్, అంటే డైరెక్టర్ పాయింట్స్ అంటారు, ఆ పాయింట్స్ మించి మీకు 6 నెలల్లో మీరు చేసిన పాయింట్స్ మించి మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? మరి అలాగే గోల్డ్ డైరెక్టర్ 11,000, 11,000 గ్రూప్ పీవీ. మరి 11,000 గ్రూప్ పీవీ అంటే లెక్కేసుకోండి, ఇద్దరు బ్రాంజ్ డైరెక్టర్లు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఒక 5,600, ఈయన ఒక 5,625, ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 11,000 చిల్లర అవుతుంది. 12,000 వేసుకోండి. ఓవరాల్ ఒక 12 నుంచి 13,000 పీవీ కనుక మీరు చేసినట్టయితే మీ చెక్ 25,000 నుంచి 30,000 ఉంటుంది. 25,000 నుంచి 30,000 ఉంటుంది. మరి పర్ మంత్ మీరు ఇదే 2 LOBలు తీసుకొని 2 ఛానల్లోంచి ఇది చేసినట్టయితే, 2 ఛానల్లో చేయాలని రూల్ ఏం లేదు, చేస్తే మీ చెక్కు ఈజీగా 30,000 నుంచి 40,000 ఉంటుంది ఈజీగా. ఇప్పుడు ఆల్రెడీ గోల్డ్ డైరెక్టర్ 40,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, రైట్? మరి ఓ లేదు సార్ ఒకే ఛానల్ మించి చేయొచ్చా, దీని మించి ఓ 10,000 పీవీ చేయొచ్చా అంటే చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ మీకు ఇన్కమ్స్ రావాలంటే 2 ఛానల్ ఫోకస్ చేసుకొని ఇక్కడ ఒక 5,625, అక్కడ ఒక 5,625 ప్లాన్ చేసుకుంటే మీ చెక్ అనేది ఎక్కువ వస్తుంది. ఒక్క ఛానల్ మించి తక్కువ వస్తుంది, 2 ఛానల్ మించి ఎక్కువ వస్తుంది. అర్థమవుతుందా? అంటే ఒక గోల్డ్ డైరెక్టర్ వచ్చేసి సో 11,000, అండ్ దాంతో పాటుగా ఆయన 60,000 జీపీవి కూడా చేయొచ్చు. ఇది ప్రతి నెల 11,000 చేయాల, ప్రతి నెల 11,000 లేదనుకుంటే ఆయన 60,000 జీపీవి కూడా చేయొచ్చు. ఇలాగా వాళ్ళు ఒక క్రైటీరియా ఇచ్చారు, దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేయాలి. అర్థమైందా? ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేయాల్సి ఉంటది. సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోకూడదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఇస్తాను, మిమ్మల్ని అడుగుతాను చెప్పండి. దీని ప్రకారంగా ఒక బ్రాంచ్ డైరెక్టర్ ఉన్నాడు, ఆయన ఈ రకంగా చేశాడు, ఈ రకంగా ఆయన చేశాడు. చూడండి జూన్ లో బ్రాంచ్ డైరెక్టర్ గా 2,800 చేశాడు. క్వాలిఫై అయ్యాడుగా? క్వాలిఫై అయ్యాడా లేదా? మన కంపెనీ చెప్పింది ఏం చెప్పిందండి? మన కంపెనీ కంపెనీ ఏం చెప్పింది? ఇదిగోండి 5/6 మంత్స్ అన్నది. సో ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ మెయింటైన్ చేశారు. 1, 2, 3, 4, 5 అయిందిగా. కంపెనీ ఇచ్చింది అయిందా కాలేదా? రెస్పాండ్ అవ్వాలి ఫాస్ట్ గా.
రైట్. 5 నెలలు. 5 నెలలు అయిందంటే కంపెనీ ఇచ్చిన దాని ప్రకారం 5 నెలలు మెయింటైన్ చేశాడు. 6 నెలల ఇక చూడండి, ఇది నాన్ క్వాలిఫై అయ్యారు. కానీ 5 నెలలు మెయింటైన్ చేశాడు కాబట్టి ఆయన దీనికి ఎలిజిబుల్ అవుతాడా కాడా అంటే ఎస్, 100% ఎలిజిబుల్ అవుతాడు. అర్థమవుతుందా? క్లియరా? దీనిలో మీకు అర్థమై ఉంటది. సో జూన్ లో బ్రాంజ్ డైరెక్టర్ 2,800 చేశాడు, జూలైలో 2,800 చేశాడు, అండ్ ఆగస్టులో 2,800 చేశాడు, సెప్టెంబర్లో నాన్ క్వాలిఫై అయ్యాడు, అక్టోబర్లో బ్రాంజ్ డైరెక్టర్ మెయింటైన్ చేశాడు, నవంబర్లో బ్రాంజ్ చేశాడు. ఇక్కడ చూడండి, 16,500 గ్రూప్ పివి కావాలా. ఏది? ఇక్కడ 2 ఇచ్చాడు. మనకు ఆయన చేసింది ఫస్ట్ దీన్ని చేశాడు, మంత్లీ టార్గెట్ తో చేసిండు. ఇక్కడ 14,000 వచ్చింది, అయినా ఎలిజిబుల్. ఎందుకు? ఫస్ట్ది ఇది చేశాడు, ఫస్ట్ క్రైటీరియా ఏదైతుందో అది చేశాడు కాబట్టి ఆయన మెయింటైన్ అయింది, ఆయనది క్వాలిఫై అయింది. అర్థమవుతుందా? సో అది చేయొచ్చు, లేకపోతే ఇదైనా చేయొచ్చు. సో ఫస్ట్ ఇదేంటి, మంత్ వారిగా అంటే నెలకి 2,800 2,800 2,500 టార్గెట్ పెట్టుకొని పని చేయడమే. అర్థమవుతుందా? సో ఇలా చేసుకుంటే ఒక 7,000 8,000 తీసుకోవచ్చు. సెల్ఫ్ పీవీ కూడా మనకు కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా ఇంకా క్లారిటీ వస్తుంది. కంపెనీ ప్రతిదీ అప్డేట్ చేసుకుంటూ వస్తుంది. మనకి కొంత పీడిఎఫ్లు కూడా, అప్డేటెడ్ పీడిఎఫ్లు కూడా వస్తూ ఉంటాయి. అర్థమైంది కదా? ఇది మంత్ వైజ్ గా 2,800 ఇక్కడ ఇచ్చిన క్రైటీరియా ప్రకారంగా చేసినట్టయితే. సెకండ్ వన్ మీరు చెప్పండి, ఈ రకంగా ఇచ్చారు, ఇది క్వాలిఫైయా నాన్ క్వాలిఫైయా? ఇప్పుడు ఈ యొక్క 5 crore క్లబ్ కి క్వాలిఫై అయ్యాడా లేరా చెప్పండి. ఇక్కడ జూన్ మంత్ నాన్ క్వాలిఫై. ఇక్కడ చూడండి, 2,001 చేశాడు, బ్రాంజ్ 2,600 చేశాడు, సిల్వర్ అయ్యాడు. ఇక్కడ సెప్టెంబర్ లో సిల్వర్ అయ్యాడు, 3,800 చేశాడు. తర్వాత అక్టోబర్ లో బ్రాంజ్ అయ్యాడు, తర్వాత నవంబర్ లో గోల్డ్ అయ్యాడు. క్వాలిఫైడా కాదా? క్వాలిఫైయా కాదా? రైట్. నో. రెస్పాండ్ అవ్వాలి, ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. నో క్వాలిఫైడ్. రెస్పాండ్ అవ్వండి, మీరు రెస్పాండ్ అయితేనే బాగుంటది. నో సార్, లెవెల్ తగ్గింది కదా. ఓకే, క్వాలిఫైడ్. ఓకే, మీకేమైనా డౌట్ ఉన్నా దీంట్లో అడగొచ్చు, రెస్పాండ్ అవ్వండి. రైట్. ఎస్, చూడండి మీ క్లారిటీ ఇస్తా. లెవెల్ మారింది. నో సార్. ఓకే, చూడండి ఇప్పుడు జూన్ లో నాన్ క్వాలిఫై, రైట్. జూలైలో ఏం క్వాలిఫై అయ్యాడు ఆయన? మీరే అనుకోండి, జూలైలో ఏం క్వాలిఫై అయ్యాడు? బ్రాంజ్ క్వాలిఫై అయ్యాడు, బ్రాంజ్ అయ్యాడు. చెప్పాక జూన్ కాకపోతే జూలై అవకాశం ఉంది, ఎందుకంటే 5 months ఉంది కదా. సో ఇప్పుడు బేస్ టైటిల్ ఏంది అయింది? బ్రాంజ్ డైరెక్టర్. బేస్ టైటిల్ ఏంది? బ్రాంజ్ డైరెక్టర్. సో కాబట్టి జూలై బ్రాంజ్ చేశాడు, ఆగస్టు బ్రాంజ్ చేశాడు, సెప్టెంబర్ సిల్వర్కి వెళ్ళాడు, అక్టోబర్ బ్రాంజ్కి వెళ్ళాడు, నవంబర్ గోల్డ్కి వెళ్ళాడు. నష్టం లేదు కదా, ఎందుకంటే ఈయన టైటిల్ బ్రాంజే. ఒకవేళ సిల్వర్ అయి బ్రాంజ్కి పోతే కష్టం, లేదా గోల్డ్ అయి బ్రాంజ్కి పోతే కష్టం. లేదు, కష్టం కాదు, లేదు, ఛాన్స్ లేదు. కానీ ఇక్కడ ఆయన బేస్ టైటిలే బ్రాంజ్ డైరెక్టర్. జూలై బేస్ టైటిల్ బ్రాంజ్ డైరెక్టర్, బేస్ లెవెల్ బ్రాంజ్ డైరెక్టర్ కాబట్టి ఆయన సిల్వర్కి వెళ్ళి గోల్డ్కి వెళ్ళి మళ్ళీ బ్రాంజ్కి వచ్చినా నష్టం లేదు. అర్థమవుతుందా? కానీ ఒక గోల్డ్ డైరెక్టరు బేస్ టైటిల్ అయి సిల్వర్కి పోయినా బ్రాంజ్కి పోయినా ఆయనకి క్వాలిఫికేషన్ అనేది ఉండదు. అర్థమవుతుందా? మరి ఇక్కడ ఒక డౌట్ రావాలి, సార్ బ్రాంజ్ ఇక్కడ జూలైలో 2,001 చేశారు సార్, బ్రాంజ్ ఇక్కడ ఆగస్టులో 2,600 చేశారు సార్, ఇక్కడ అక్టోబర్లో 2,500 చేశారు, మరి 2,800 కదా సార్ చేయాల్సింది అని డౌట్ వచ్చింది ఎవరికన్నా? పర్ మంత్ ఇక్కడ ఇచ్చారు కదా 2,800 పీవీ అని, కానీ ఇక్కడ 2,800 చేయలే కదా సార్ ఒక 3 నెలలు. అంటే ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు సెకండ్ కేటగిరీ తీసుకున్నారు, సెకండ్ కేటగిరీ తీసుకున్నారు. అర్థమవుతుందా? సెకండ్ కేటగిరీ తీసుకున్నారు అంటే సెకండ్ కేటగిరీ తీసుకున్నారు కాబట్టే 1 సెకండ్ అంటే 16,500 పీవీ గ్రూప్ పీవీ కావాలి. సెకండ్ అంటే ఏంటి? అయితే నువ్వు పర్ మంత్ 2,800 చెయ్యి, లేదా గ్రూప్ పీవీతో 16,500 చెయ్యి. ఇక్కడ ఎంత అయింది? 16,603 అయింది. అర్థమవుతుందా? 6 months లో కూడా చేయొచ్చు, 6 months లో కూడా
చేయొచ్చు, నో ప్రాబ్లం. క్లియర్? సో ఒకటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ క్రైటీరియా అయితేనేమో ఎవ్రీ మంత్ 2800 చేయాలా. సెకండ్ క్రైటీరియా అయితేనేమో ఓవరాల్ గా 16,500 పీవీ దాటాలా. దీంట్లో కండిషన్ ఏంటి అంటే వాళ్ళ బేస్ టైటిల్ ఏదైతే ఉందో జూన్ జూలై బేస్ టైటిల్ ఏదైతే ఉందో ఆ బేస్ టైటిల్ జూన్ లో మెయింటైన్ చేస్తే అదే బేస్ టైటిల్. ఒక జూన్ మిస్ అయ్యి జూలైలో అచీవ్ చేశారు, అది బేస్ టైటిల్ అవుతుంది. అక్కడి నుంచి 5 నెలలు కంటిన్యూగా ఆయన మెయింటైన్ చేయాలి, నాన్ క్వాలిఫై కావాలి. ఒకవేళ ఇక్కడ ఆ ఆగస్ట్ లో కానీ సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ నవంబర్ కానీ నాన్ క్వాలిఫై ఒక నెల మెయింటైన్ చేయాలి, 2,600 చేయలే, 10 రోజులే చేసిండు, అప్పుడు ఏమవుతుంది, ఆయన క్వాలిఫై కాదు, నాన్ క్వాలిఫై అవ్వకూడదు. 5 నెలలు ఏది జూలైలో, ఒకవేళ జూన్ లో అయిన వాళ్ళకి మాత్రం ఇందాక చూపించినట్టు నో ప్రాబ్లం. ఇక్కడ ఇది చూడండి, జూన్ లో మెయింటైన్ చేశాడు, ఇక్కడ నాన్ క్వాలిఫై వచ్చింది, నో ప్రాబ్లం, ఎందుకంటే 5 నెలలు మెయింటైన్ చేసిండుగా. సో కాబట్టి ఫస్ట్ నుంచే టార్గెట్ పెట్టుకొని వర్క్ చేయండి, రైట్? ఎస్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా, ఇక్కడ చెప్పండి. ఇక్కడ జూన్ లో నాన్ క్వాలిఫై 0 పీవీ, ఓకేనా, నాన్ క్వాలిఫై అవ్వలేదు. జూలైలో క్వాలిఫై అవ్వలేదు, ఆగస్ట్ లో క్వాలిఫై అవ్వాల, సెప్టెంబర్ లో బ్రాంజ్ అయ్యాడు, 2,001 పాయింట్ చేసిండు. సిల్వర్ ఇక్కడ అక్టోబర్ లో సిల్వర్ అయ్యాడు, 6,500 చేశాడు. గోల్డ్ లో సారీ నవంబర్ లో గోల్డ్ అయ్యాడు, 8,000. ఓవరాల్ 16,500 అంటే అయిందిగా. ఇప్పుడు చెప్పండి, ఈ క్రైటీరియాలో ఈయన క్వాలిఫై అవుతాడా, 5 crore క్లబ్ లో వాటా వస్తుందా? ఎస్. ఎస్ రాదు, నో, ఎస్ క్వాలిఫైడ్. రెస్పాండ్ అవ్వాలి మీరు, ఈ రెస్పాండ్ అవుతుంటేనే మీకు క్లారిటీ వస్తుంది, లేకపోతే రాదు. 16,500 ఒకటి వచ్చింది. నో బికాస్ 5 మంత్స్ లేదు, 5 మంత్స్ లేదు. ఓకే రైట్. ఓకే ఎస్, నో, వెరీ గుడ్. రెస్పాన్స్ అవుతున్నారంటే వీరు వింటున్నారని అర్థం. ఎస్, ఇక్కడ చూడండి, మనకి మేజర్ గా చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రూప్ పివి చేసిండు ఆయన. ఇక్కడ ఏం చేసిండు, గ్రూప్ పివి చేశాడు. సో ఇక్కడ 5 నెలలు మెయింటైన్ చేయాలని రూల్లే, ఏది ఈ గ్రూప్ లో అయితే, గ్రూప్ ద్వారా అయితే 5 మంత్స్ చేయాలని రూల్ ఏమీ లేదు. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ 16,500 ఒకటి అయిందా కాలేదా? 16,500 అయ్యింది. కాబట్టి ఏంటి, ఈయన క్వాలిఫై అవుతారు, ఎందుకంటే ఇక్కడ సెకండ్ క్రైటీరియా అనేది తీసుకోవడం జరిగింది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమయ్యిందా? రెస్పాండ్ అవ్వాలా. అర్థమైందా? ఇక్కడ ఏంటి, ఈయన చేసింది ఏంటి అంటే గ్రూప్ పివి 16,500. ఇదేంటంటే పూల్డ్ పీరియడ్ లో చేశాడనమాట. ఇదైతే ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి. ఇదైతే గ్రూప్ 2 ఛాన్సులు ఇచ్చారండి, అందుకనే చెప్తున్నా మీరు ఏదైనా అచీవ్ చేయొచ్చు, మీరు గట్టిగా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయగలుగుతారు. అర్థమవుతుంది, తెలుసుకోవాలి ఏది ఏంటి అనేది తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే చేయగలుగుతారు, లేకపోతే అదైనా చేయొచ్చు, లేకపోతే ఇదైనా చేయొచ్చు. క్లియర్? రైట్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా, ఇది చెప్పండి, ఇది చెప్పండి. ఇక్కడ బ్రాంజ్ డైరెక్టర్ ప్రతి నెల జూన్ 2,800 చేసిండు, ఇక్కడ 2,800 చేసిండు, 2,001, 2,200, 2,600, 3,000. ఇక్కడ అవుతుందా? ఒక్క నిమిషం, ఇక్కడ ఎవరో పెట్టారు. నాన్ క్వాలిఫైడ్ అయితే ఆ నెల పీవీ వర్తించదు సార్, బట్ ఇక్కడ క్వాలిఫైడ్ మంత్ లో టోటల్ పీవీ చేశారు, క్వాలిఫైడ్ సార్. ఓకే, ఇక్కడ చూడండి నాన్ క్వాలిఫై, ఇక్కడ అన్ని కూడా ఇప్పుడు ఒక మీకు అది కూడా చూపిస్తా. సో ఇక్కడ 2,001, 6,500 ఇప్పుడు మెయింటైన్ చేశారు కదా, టోటల్ చూడండి 8, 6, 15 అంతే వచ్చింది కదా. రైట్, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ దానికి నాకు రెస్పాండ్ అవ్వండి. ఇక్కడ చూడండి, బ్రాంజ్ సార్ డైరెక్టర్, ఇంతకుముందు బ్రాంజ్ డైరెక్టర్, బ్రాంజ్ డైరెక్టర్, బ్రాంజ్ డైరెక్టర్ ఉంది, రైట్.
ఇక్కడ ఈయన క్వాలిఫై అవుతాడా కాదా? చూడండి, 6 నెలలు మెయింటైన్ చేసిండు. 1 2 3 4 5 6. 6 నెలలు మెయింటైన్ చేసిండు. బ్రాంజ్ మెయింటైన్ చేసిండు. ఈయన క్వాలిఫైయా కాదా? నో. నో. ఎందుకు కాదు? ఎందుకు కాదు? మెయింటైన్ చేశాడు కదా. రెస్పాండ్ అవ్వాలి. 2800 మెయింటైన్ అవ్వలేదు కదా సార్, మళ్ళీ గ్రూప్ పీవీ కూడా తగ్గింది. వెరీ గుడ్, సూపర్ భార్గవ్ గారు. ఎస్, 2000 ఒక పీవీ 1 మంత్. ఓకే. 2800 గ్రూప్ పీవీ లేదు. వెరీ గుడ్. 1000 పీవీ తక్కువగా ఉంది. వెరీ గుడ్. సో ఇక్కడ రెండు విధాలుగా కూడా లేడు ఆయన. ఏంటి, ఒకవేళ మంత్ వైజ్ చూసుకున్నా ఎవ్రీ మంత్ ఎంత పీవీ చేయాలా? 2800 చేయాలి, అవునా? ఇక్కడ 2800 చేసి ఎన్ని నెలలు చేశాడు? ఒకటి, రెండు, మూడే చేశాడు. అర్థమవుతుందా? 3 నెలలే చేశాడు కాబట్టి సో ఫస్ట్ క్రైటీరియా నాన్ క్వాలిఫై. ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుందాం. ఓవరాల్ గా ఎంత చేయాలా? 16,500 పీవీ చేయాలా? ఓవరాల్ గా 16,500 పీవీ చేయాలా? కానీ ఇక్కడ ఎంత చేశాడు? 15,401 చేసిండు. కాబట్టి సెకండ్ క్రైటీరియా కూడా ఎలిజిబుల్ కాల. కాబట్టి ఈయన నాన్ క్వాలిఫై. అర్థమైందా? క్లియర్ గా వచ్చింది అనుకుంటా. సో ఇది మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితేనే ఓవరాల్ గా 16,500 చేయాలా? లేదనుకుంటే ఎవ్రీ మంత్ 2,800 2,800 2,800 చేసుకుంటూ వెళ్ళిపోవాలి. క్లియర్? రైట్. సెకండ్ వెళ్ళాను. సెకండ్ మళ్ళీ నెక్స్ట్ సిల్వర్ డైరెక్ట్ వెళ్దాం. ఇక్కడ క్రైటీరియా అనేది నో. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సిల్వర్ డైరెక్టర్. సో ఇది చెప్పండి నాకు. సిల్వర్ డైరెక్టర్ ఏం చేయాలి? 7,500 ఫస్ట్ క్రైటీరియా, 36,000 సెకండ్ క్రైటీరియా. ఈయన కూడా 5 out of 6 months మెయింటైన్ చేయాలా? అర్థమవుతుందా? సో ఇది ఎలిజిబులా కాదా? జూన్ లో సిల్వర్ డైరెక్టర్ 7,500 చేశాడు. జూలైలో 7,500, ఆగస్టులో 7,500, అక్టోబర్లో 7,500, నవంబర్లో 7,500, మొత్తం 37,500 అయింది. ఎలిజిబులా కాదా? క్వాలిఫైడా కాదా? ఎస్, క్వాలిఫైడ్. ఎందుకు? సో మనకు తెలిసిన 1 2 3 4 5. సో 5 out of 6. 6 months లో 5 months మెయింటైన్ చేశాడు. ఫస్ట్ క్రైటీరియా ప్రకారంగా క్వాలిఫై. అండ్ సెకండ్ క్రైటీరియా ఎంత చేయాలి? 36,000 చేయాలి. ఇక్కడ ఎంత చేశాడు? 37,500. అర్థమవుతుందా? రెండు రకాలుగా కూడా ఇది రావడం జరిగింది. రైట్. సో కాబట్టి ఫోకస్ చేయండి. ఒక సిల్వర్ డైరెక్టర్ చెప్పాక ఎవ్రీ మంత్ మినిమం 15 నుంచి 20 వేలు అండి. 15 నుంచి 20 వేలు. ఒకవేళ ఈ 6 నెలలు మీరు మెయింటైన్ చేస్తే 6 x 15,000 ఎంత అవుతుందండి చెక్? 90,000 రూపాయలు సంపాదించవచ్చు ఈ 6 నెలల్లో. ప్లస్ డిసెంబర్ లో అదనంగా వచ్చేది నాకు తెలిసి ఇక్కడ మినిమం ఈ 90,000 రూపాయలలో అంటే వచ్చే 15,000 రూపాయలలో డైరెక్టర్ బోనస్ మినిమం చూసుకున్న ఆ, ఒక 3,000 ఉండొచ్చు. అలా చూసుకున్న 3,000 ఇంటూ 5 నెలలు అంటే 15,000 నుంచి 20,000 బోనస్ వస్తుంది. అంటే ఇంత వస్తుందని ఖచ్చితంగా చెప్పలేను, నాకున్న అంచనా ప్రకారంగా. సో ఒకవేళ ఇది ఇది కనుక కంప్లీట్ చేస్తే ఒక 15,000 నుంచి 20,000 ఎక్స్ట్రా బోనస్ వస్తుంది ఆ నెల మినిమం. మాక్సిమం ఇంకెంతనా రావచ్చు, ఎందుకంటే డిపెండ్స్ ఆన్ టర్న్ ఓవర్. డిపెండ్స్ ఆన్ టర్న్ ఓవర్. 5 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. ఒకప్పుడు 3 కోట్లు 3 కోర్ క్లబ్ 2 కోర్ క్లబ్ పెట్టినప్పుడే వేలు వేలు వచ్చింది. మినిమం ఒక 15,000 నుంచి రావచ్చు. 15,000 రావచ్చు, 20,000 రావచ్చు, 30,000 రావచ్చు, 40,000 కూడా రావచ్చు, చెప్పలేం. అర్థమవుతుందా? సో కాబట్టి ఇది క్వాలిఫైడ్. అండ్ రెండోది చెప్తా. రెండోది ఇది చెప్పండి. సో జూన్ లో సిల్వర్ 3,800 పాయింట్ చేసిండు. జూలైలో గోల్డ్ డైరెక్టర్. చూడండి, జూలైకి గోల్డ్ వెళ్ళిండు, ఆగస్ట్కి బ్రాంజ్, సెప్టెంబర్ గోల్డ్, అక్టోబర్ సిల్వర్, ఇక్కడ నవంబర్ గోల్డ్. ఇప్పుడు ఈయన క్వాలిఫైయా కాదా? ఎలిజిబుల్ సార్, గ్రూప్ పీవీ ఉంది. ఓకే. నో సార్, నో సార్, నో సార్.
రైట్, ఫస్ట్ క్రైటీరియా చూసుకోండి. ఫస్ట్ క్రైటీరియా ఏంది? 77,500 పాయింట్ చేయాలి. కానీ ఇక్కడ 3,800 3,000 ఏంటంటే ఈయన ఫస్ట్ క్రైటీరియా చేయాల. అర్థమవుతుందా? ఈ ఫస్ట్ క్రైటీరియా ఏదైతుందో ఇది చేయాల. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? సెకండ్ క్రైటీరియా చూడాలి. సెకండ్ క్రైటీరియా ఏంటి? 36,000 పీవీ చేయాల. సో ఇక్కడ 36,802 చేసిండు. 36,802 చేసిండు. ఇది క్వాలిఫై అంటే దీని ప్రకారంగా క్వాలిఫై. కానీ రూల్స్ ప్రకారంగా చూడండి, ఒక్కసారి ఒక టైటిల్ అచీవ్ చేసిన తర్వాత ఈయన బేస్ టైటిల్ ఏంటి? సిల్వర్. ఇది ఓకే క్వాలిఫై, ఇది ఓకే క్వాలిఫై. కానీ బ్రాంజ్ డైరెక్టర్ నాన్ క్వాలిఫై. ఎందుకు? ఒక్కసారి ఒక లెవెల్ అచీవ్ చేసిన తర్వాత వెళ్ళకూడదు. ఇక్కడ బ్రాంజ్ చేశాడు కాబట్టి నాన్ క్వాలిఫై. క్వాలిఫై కాదు. అర్థమైందా? సో ఇక్కడ చూసుకుంటే టోటల్ చూసుకుంటే వచ్చేసింది, వచ్చేసింది అనుకోవచ్చు. కానీ ఆ నెలలో ఏంటి? ఒక నెల బ్రాంజ్. అదే అక్కడ సిల్వర్ మెయింటైన్ చేయాలి, మినిమం సిల్వర్ చేసుకోవాలి లేదా గోల్డ్ చేయాలి. కానీ ఏం చేశాడు? బ్రాంజ్ చేశాడు కాబట్టి ఆయన క్వాలిఫై కాదు. అర్థమైందా? సో మనం ఇది కూడా చూసుకోవాలి. బ్రాంజ్కి అయితే నో ప్రాబ్లం, రైట్. మరి ఇక్కడ ఒకసారి సిల్వర్ గోల్డ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ తగ్గకూడదు. ఇక్కడ నో, ఈయన క్వాలిఫై అయ్యాడంటే కాదు, నో. అండ్ నెక్స్ట్ ఇంకో క్రైటీరియా, ఇది చెప్పండి. జూన్ లో నాన్ క్వాలిఫై, జూలైలో నాన్ క్వాలిఫై, ఆగస్ట్ లో సిల్వర్ అయ్యాడు. ఆగస్ట్ లో సిల్వర్ మెయింటైన్ చేసి 3,800 చేసిండు. సెప్టెంబర్ లో బ్రాంజ్, సెప్టెంబర్ లో బ్రాంజ్, నాన్ క్వాలిఫై. అండ్ ఇక్కడ అక్టోబర్ లో స్టార్, నవంబర్ లో డైమండ్. అక్టోబర్ లో స్టారు, నవంబర్ లో డైమండ్. ఇక్కడ క్వాలిఫై అవుతాడా లేదా? క్వాలిఫైయా కాదా? క్వాలిఫైడ్, టోటల్ పీవీ మ్యాచ్డ్, నాన్ క్వాలిఫైడ్. ఓకే, ఇది చాలా కన్ఫ్యూజన్ ఉంటది. చాలా మందికి నేను క్లారిటీ ఇస్తా. ఏంటి అంటే ఇక్కడ చాలా మంది ఏంటంటే, సార్ మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్ అయ్యారు, నెక్స్ట్ బ్రాంజ్ అయ్యారు, టైటిల్ తగ్గొద్దు కదా? ఫస్ట్ కండిషన్ అర్థమవుతుందా? ఫస్ట్ కండిషన్ ఏంటి? సిల్వర్ డైరెక్టర్ నుంచి బ్రాంజ్ కి వచ్చాడు, ఇప్పుడు ఎలిజిబులా కాదా అంటే మనకేంటి? నో అంటాం. కానీ ఇక్కడ ఏంటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ బేస్ టైటిల్ జూన్ ఆర్ జూలై అంతే. ఇక్కడ ఏం మెయింటైన్ చేయలే, నాన్ క్వాలిఫై. కానీ ఆగస్ట్ లో సిల్వర్ చేసిండు, ఆగస్ట్ లో సిల్వర్ చేసిండు కాబట్టి ఇది బేస్ టైటిల్ కాదు, అది బేస్ టైటిల్ కాదు. కాబట్టి ఆయన ఏంది? గ్రూప్ పీవీ చేశాడు. ఆయన ఏం చేశాడు? గ్రూప్ పీవీ చేశాడు. కాబట్టి ఇది క్వాలిఫై అవుతారు. అర్థమవుతుందా? జూన్ జూలైలో ఏదైతే మనం బ్రాంజ్ సిల్వర్ మెయింటైన్ చేస్తామో, గోల్డ్ మెయింటైన్ చేస్తామో అది బేస్ టైటిల్. కానీ ఆగస్టులో మనం చేసింది బేస్ టైటిల్ కింద తీసుకోరు. ఈయనకి ఏంటంటే బేస్ టైటిల్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన చేయాల్సింది గ్రూప్ పీవీ. అంటే ఆగస్టులో నుంచి కూడా, జూన్ జూలై మిస్ అయిన ఆగస్ట్ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ గ్రూప్ పీవీ అనేది జరగాలి. ఇప్పుడు ఎందుకు జరిగింది అనేది? ఆ 4 నెలలు కూడా ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ స్టార్ గా 12,500 తీసుకోండి, డైమండ్ గా 20,000 ఎందుకు? అరే ఒక స్టార్ అంటే మినిమం 2,001 2,001 2,001 ఇట్లా ఉంటది కదా మెయింటైన్ చేయాలంటే. మరి ఇక్కడ 2,800 2,000 అంటే 3,000 3,000 3,000 ఇట్లా చూసుకున్నా 9,000 అండ్ సైడ్ వాల్యూ అలా చూసుకున్నా కంప్లీట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? బేస్ లెవెల్ అనేది ఇక్కడ ఓన్లీ 2 నెలలకి కేటాయిస్తారు. ఈ జూలై ఆగస్టు నుంచి బేస్ లెవెల్ ఉండదు, గ్రూప్ పి మీద చేసుకోవాలి. అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది. అదే సిల్వర్ డైరెక్టర్ అంటే కాదు. చూడండి మీరు కావాలంటే సిల్వర్ 7,500 7,500 7,500 7,500 ఎంత అవుతుంది? ఆగండి, 7,500 7,500 7,500 ఒకవేళ సిల్వర్ మెయింటైన్ చేసిన ఎంత అవుతుంది? 4 నెలలు, ఆగస్ట్ 7,500 చేసిండు,
సెప్టెంబర్ 7,500, అక్టోబర్ 7,500, అట్లా చేసుకుంటే నాన్ క్వాలిఫై. ఎందుకు? టోటల్ గా ఆయనది అవ్వదు. 7,500, 7,500 అంటే 15,000, 30,000 అవుతుంది. అర్థమవుతుందా? సో ఓవరాల్ గా ఆయన ఫోకస్ చేయాల్సింది దేని మీద అంటే గ్రూప్ పివి మీద చేయవలసి ఉంటది. క్లియర్? అర్థమైందా? కన్ఫ్యూజన్ ఏం లేదు కదా దీనిపైన? రైట్. నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ వన్. ఇది వచ్చేసి జూన్ లో సిల్వరు, జూలైలో సిల్వరు, ఆగస్ట్ లో గోల్డ్, సెప్టెంబర్ లో స్టారు, అక్టోబర్ లో సిల్వరు, నవంబర్ లో స్టారు. ఈయననే ఉంటారు. ఈయన క్వాలిఫైయా కాదా? ఈయన క్వాలిఫైయా కాదా? నాన్ క్వాలిఫై. ఏ రకంగా నాన్ క్వాలిఫై అంటే ఇప్పుడు చూడండి, 7,500, 7,500 ఇలా చేయాలి. ఇది చేసిండా అంటే చెయ్యలేదు. అండ్ టోటల్ గా ఆయన ఏంటి, సిల్వర్ కంటే ఎంత చేయాలా? 36,000 చేయాలా? 36,000 చేసిండా అంటే 36,000 కూడా చేయలే. కాబట్టి ఈయన క్వాలిఫై కాదు. ఇటు గ్రూప్ పీవీ కాలేదు, ఇటు మనకి ఎవ్రీ మంత్ చేయవలసిన పీవీ కూడా జరగలేదు. సో కాబట్టి ఈయన ఎలిజిబుల్ అయితే కాదు. అర్థమవుతుందా? సో ఇది అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఇది చూసుకోండి. అండ్ గోల్డ్ డైరెక్ట్ కూడా సేమ్ అంతే. సేమ్ ఇదే మీకు అర్థమై ఉంటది. గోల్డ్ డైరెక్ట్ కూడా 11,000 జీపీవీ చేయాలి, 11,000 జీపీవీలు చేయాలి ఎవ్రీ మంత్. అట్లా 5 మంత్స్ చేయాలి. లేదు అనుకుంటే 60,000 చేయాలి. ఈ రెండు అర్థమైతే అది పెద్ద కష్టం కాదు. అర్థమైందా? సో గోల్డ్ డైరెక్ట్ క్రైటీరియా కూడా ఇంతే ఉంటది. సో పెద్ద కష్టం అయితే కాదు. సో ఎవ్రీ మంత్ 11,000 చేయాలి 5 నెలలు. లేదనుకుంటే ఓవరాల్ గా 60,000 అనేది గ్రూప్ పీవీ చేయాలి. సో ఒకసారి గోల్డ్ అయిన తర్వాత సిల్వర్ బ్రాంజ్ లోకి రాకూడదు. అర్థం తగ్గకూడదు. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కొన్ని రూల్స్ అనేది మనం చూద్దాం. టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకుందాం. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి. రైట్. సో ఫస్ట్ ఇది వచ్చేసి జూన్ 2 నుంచి నవంబర్ 2024 వరకు ఉంటది. సో ఇక్కడ బేస్ వచ్చేసి 2024 బేస్ టైటిల్. ఫర్ ద న్యూ క్వాలిఫైయర్స్ ద ఫస్ట్ మంత్ విల్ బి యువర్ బేస్ మంత్. ఒక న్యూ క్వాలిఫైయర్స్ కూడా ఎవరైతే అయ్యారో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు జూలైలో అయ్యాడు, జూన్ లో ఏం లేదు, జూలైలో అయ్యాడు, అది బేస్ టైటిల్ అనేది అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి డిసెంబర్ లో మనకి ఆ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. నాన్ క్వాలిఫైడ్ మంత్ పీవీ విల్ నాట్ బి కన్సిడర్డ్. అంటే ఒకవేళ మీరు ఆ నెలలో 1,800 పాయింట్ చేశారు, 500 పాయింట్ చేశారు, లేకపోతే 1000 పాయింట్ చేశారు ఒక నెలలో, అది నాన్ క్వాలిఫై మంత్ అయింది. ఈ పీవీ అనేది మన గ్రూప్ పీవీ అన్నారు కదా, 16,500 కావాలి కదా, దాంట్లో ఇది యాడ్ చేయరు. ఏదైతే 2,001 పీవీ పైన ఉన్న పీవీ మాత్రమే యాడ్ చేస్తారు. నాన్ క్వాలిఫై అయిన నెలలో పీవీ ఎట్టి పరిస్థితుల్లో యాడ్ చేయరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ అలాగే ఇక్కడ పీవీ ప్రొడక్ట్ అంటే కొంతమంది ప్రొడక్ట్ రిటర్న్ ఇస్తుంటారు, అక్కడ జరిగిన వాటి పీవీ కన్సిడర్ చేయరు. అండ్ టీడీఎస్ ఆన్ ద పే అవుట్ అండ్ అప్లికబుల్. అంటే మనకి ఏదైతే చెక్ వస్తుందో దాని మీద మనకి టీడీఎస్ అనేది డిడక్ట్ అవుతా ఉంటది. ఓకే, మిగతా అన్ని యాజ్ టీస్ గా ఉంటది అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ కొన్ని క్వశ్చన్స్ ఏంటి, కొన్ని క్వశ్చన్స్ ఏంటి అంటే, ఫస్ట్ కొంతమంది డౌట్స్ ఉన్నాయి కదా, వాటిలో ఇది క్లారిటీ ఇస్తాను. ఏంటి అంటే రైట్. సో వాట్ డూ యూ మీన్ బై జూన్ 2024 బేస్ మంత్? అంటే ఇక్కడ 2024 జూన్ బేస్ మంత్ అంటున్నారు. ఏంటి అంటే, మీరు విచ్ లెవెల్ యూ క్వాలిఫై ఇన్ జూన్ 2024 దట్ విల్ బి కన్సిడర్ యాజ్ యువర్ బేస్ మంత్. అంటే జూన్ లో మీరు ఏదైతే టైటిల్ మెయింటైన్ చేస్తారో, ఇందాక చెప్పినట్టు బ్రాంజ్, సిల్వర్, గోల్డ్. గోల్డ్ డైరెక్టర్ బ్రాంజ్ మెయింటైన్ చేసిన మీ బేస్ టైటిల్ బ్రాంజ్. అదే బ్రాంజ్ సిల్వర్ మెయింటైన్ చేస్తే మీ బేస్ టైటిల్ సిల్వర్. అండ్ గోల్డ్ మెయింటైన్ చేస్తే మీ బేస్ టైటిల్ గోల్డ్. అర్థమవుతుందా? సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ అలా క్వాలిఫై ద పూల్ యూ నీడ్ టు కంప్లీట్ ద డిఫైన్డ్ క్రైటీరియా యాజ్ మెన్షన్ ఇన్ ద, అంటే ఓకే, మనకి ఏదైతే బేస్ టైటిల్ ఉందో ఆ బేస్ టైటిల్ ప్రకారంగా మనం కంప్లీట్ చేయవలసి ఉంటది. రైట్. అండ్ రెండో క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ మెయింటైన్ లోవర్ లెవెల్ దన్ మై బేస్ లెవెల్ డ్యూరింగ్ ద పూల్? అంటే ఒకవేళ ఇందాక చెప్పినట్టు గోల్డ్ గుండి నేను సిల్వర్కి వెళ్ళినా, బ్రాంజ్కి వెళ్ళినా, లేకపోతే సిల్వర్ గుండి నేను బ్రాంజ్కి వెళ్ళినా ఏమవుతుంది అంటే, ఇక్కడ చూడండి, ఇఫ్ యూ మెయింటైన్ యువర్ లెవెల్ దన్ బేస్ లెవెల్ డ్యూరింగ్ పీరియడ్ ఇన్ ఎనీ మంత్, దెన్ యువర్ బిజినెస్ ఆఫ్ దట్ మంత్ విల్ నాట్ బి కౌంట్ ఇన్ ద క్రైటీరియా ఆఫ్ ద పూల్.
అంటే నాన్ క్వాలిఫై అంటే తక్కువ చేసినా గానీ ఇందాక చెప్పినట్టు మనకి ఏదైతే బిజినెస్ మంత్ ఉంటుందో ఆ మంత్ లో నాన్ క్వాలిఫై అయినా ఆ మంత్ ఆ పీవీ అనేది యాడ్ అవ్వదు. ఒకవేళ మీరు హయ్యర్ లెవెల్కి వెళ్ళి తక్కువ అంటే రెండు మీరు మంత్ వైజ్ చేయాలనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా లోయర్ లోకి వెళ్ళకూడదు. ఒకవేళ గ్రూప్ పీవీ చేయాలనుకుంటే లెవెల్ తగ్గినా పర్లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే వాట్ హ్యాపెన్స్ ఇఫ్ డు నాట్ క్వాలిఫై ఫర్ ఎనీ లెవెల్ ఇన్ 1 or 2 months డ్యూరింగ్ ద పీరియడ్. అంటే ఇక్కడ జూన్ మంత్, జూలై మంత్ 2 నెలలు ఏం క్వాలిఫై కాల, ఇప్పుడు నాకు అవకాశం ఉందా? ఉందా అంటే ఎస్. ఇప్పుడు చూడండి, ఎనీ న్యూ ఎంట్రెన్స్ అంటే ఎవరైతే 5% కానీ 12% కానీ 8% కానీ నాన్ క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళు, సో జూన్ మంత్ లో వాళ్ళు మస్ట్ మెయింటైన్ దేర్ లెవెల్ మినిమం 5 months అండ్ ఆల్సో మీట్ ద డిఫైన్డ్ పీవీ క్రైటీరియా. అండ్ జూలై ఆన్వర్డ్ ద ఎంట్రెన్స్ ఆఫ్ ద పూల్ మస్ట్ మెయింటైన్ దేర్ బేస్ లెవెల్ అప్ టు దేర్ లెవెల్. ఓకే, మీకు జూన్ లో మీరు అవ్వాల, జూలైలో మీరు చేస్తే ఖచ్చితంగా ఆ జూలై నుంచి ఏ నెల కూడా మీరు నాన్ క్వాలిఫై అవ్వకూడదు. ఏ నెల కూడా మీరు నాన్ క్వాలిఫై అవ్వకూడదు జూలై వాళ్ళు అయితే, అది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే వాట్ హ్యాపెన్స్ ఇఫ్ క్వాలిఫై ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఆగస్ట్ 2024. సో ఒకవేళ ఆగస్ట్లో నేను జూన్ జూలై కాకుండా ఆగస్ట్లో అచీవ్ చేస్తే నా పరిస్థితి ఏంటి అంటే, ఇఫ్ యూ క్వాలిఫై ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఆగస్ట్ 2024 then the same month's level will be your base level. In this case you need maintain or you up your level in all remaining months till November 2002 and complete the total PV criteria. వాళ్ళకి ఏంటంటే టోటల్ పీవీ క్రైటీరియా అనేది కన్సిడర్ చేస్తారు. ఇందాక మనం చూసింది అదే, కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు, అరే ఇక్కడ ఎలా అయిందని చెప్పేసి కన్ఫ్యూజ్ అయ్యారు కదా. సో దాని పరంగా మీకు అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి, ప్రతిదీ కూడా మీకు అర్థం. ఇది పీపీటీ నేను పంపిస్తా, సో స్టార్ అండ్ ఎబో వాళ్ళకి. సో దీని మీద మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ తర్వాత అడగవచ్చు, మెసేజ్లు అడగండి. సో అవకాశం ఉంటే కాల్ చేస్తాను. సో దీని మీద అయితే ఇది వచ్చిన తర్వాత మీరు ఇది చూస్తే మీకు నాకు తెలిసినంత వరకు అయితే ఎలాంటి డౌట్స్ అయితే ఉండవని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిని ఫాలో చేయండి. ఇది నేను ఖచ్చితంగా మీకు ప్రమోట్ చేస్తా, మీకు సారీ గ్రూప్లో షేర్ చేస్తా. ఓకే, ప్రతి ఒక్కరు కూడా వీటిని ఏదో ఏమంటారు ఆ, పంపి గ్రూప్లో పంపించకుండా మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి చెప్పండి, కానీ ఏదో వచ్చింది కదా అని టక్కున పంపించొద్దు. ఓకేనా? మీకోసం ఇది నేను షేర్ చేస్తా ఖచ్చితంగా. రైట్? సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిని ఫాలో అయ్యి క్లారిటీ తీసుకోండి. క్లారిటీ తీసుకుంటే ఖచ్చితంగా సో మీరు మీ టీంకి క్లారిటీ ఇవ్వగలుగుతారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రెజెంటేషన్ ద్వారా సో అవగాహనతో ముందుకెళ్ళండి. ఖచ్చితంగా డిసెంబర్లో పెద్ద చెక్ అనేది వస్తుంది, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్యాక్ టు మై హోస్ట్ పరమేష్ గారు.